ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. వివరాలకు వెళ్తే, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సోమవారం దర్శి మండలం తూర్పు వెంకటాపురం గ్రామంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని 100 రోజుల కూటమి పాలనపై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, మీ గ్రామంలో ప్రతి సమస్యను పరిష్కరించే లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు వెళ్తుందని నేను మీ ప్రతినిధిగా మాటిస్తున్నానని ఆమె వివరించారు. మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్, యువత భవిష్యత్తు స్ఫూర్తి ప్రదాతగా ఉన్న నారా లోకేష్ 5 ఏళ్ల వైసీపీ పాలనలో గాడి తప్పిన రాష్ట్ర పాలనను గాడిలోకి తెచ్చేందుకు చేస్తున్న నిరంతర యజ్ఞం మీరు చూస్తున్నారన్నారు. ప్రకృతి వైపరీత్యాలను అధిగమించి తుఫాన్ను ఛేదించి బెజవాడను ఆదుకున్న నిజమైన ప్రజానేత మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. మన నాయకుల స్ఫూర్తితో దర్శి ప్రాంతంలో కూడా కక్షలకు కారుణ్యాలకు దూరంగా కులాలకు మతాలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా ప్రతి పల్లెను అభివృద్ధి చేసుకుందామన్నారు. ఇప్పటికే గ్రామాల అభివృద్ధికి మన ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, ఆ నిధులు సక్రమంగా వినియోగించుకొని మన పల్లెలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ తను ప్రజలకు సేవ చేయాలన్న ఒక్క సంకల్పంతో గ్రామ సభలు నిర్వహించి గ్రామ పంచాయతీలకు జీవం పోసిన మహానాయకుడు అని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కొనియాడారు. ఇలా మన ప్రభుత్వం ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అభివృద్ధి సంక్షేమం సమపాలనలో నడిపిస్తూ 100 రోజుల్లో ప్రజా సంక్షేమ పాలనగా ప్రజల నుండి జేజేలు అందుకుంటున్న ప్రభుత్వమని ఆమె అభివర్ణించారు. అమరావతి, పోలవరం నిర్మించుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి రాష్ట్రంగా మార్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి మనం ఎప్పటికీ మర్చిపోకూడదని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. అదే స్ఫూర్తితో దర్శి ప్రాంతంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం మన ప్రభుత్వం పనిచేస్తుందని మీ అందరికీ మరోసారి మాట ఇస్తున్నానన్నారు. మన ప్రజా ప్రభుత్వాన్ని ఆదరించండి. అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందించేందుకు అధికారులు, ఇటు మన ప్రజా ప్రతినిధులు, మన పార్టీ పెద్దలు, మన కూటమి నాయకులు సమిష్టితో పనిచేసి ముందుకు తీసుకువెళ్లాల్సిన కర్తవ్యం మనందరిపై ఉందని, ఆ కర్తవ్యం నిర్వహణలో నేను ముందుంటానని మీ అందరికీ మాట ఇస్తూ మన ప్రభుత్వాన్ని ఆదరించాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు శాసన మండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు, ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, బీజేపీ నియోజకవర్గ నాయకులు తిండి నారాయణ రెడ్డి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కుసుమకుమారి, గ్రామ సర్పంచ్ అర్రేటి శ్రీలక్ష్మి, పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చేసిన ఎమ్మెల్సీ అశోక్ బాబు గారికి, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ నూకసాని బాలాజీ గారికి, ఎక్స్ఎమ్మెల్యే పాపారావు గారికి, నర్సీ చైర్మన్ పిచ్చయ్య గారికి, బీజేపీ లీడర్ నారాయణ రెడ్డి గారికి, ఎంపీడీఓ, పంచాయత్ సెక్రటరీ, ప్రెసిడెంట్, ఎంపీటీసీ, విలేజ్ నాయకులందరికీ, ముఖ్యంగా మహిళలకు పేరు పేరున నా నమస్కారాలు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులైంది. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, మన పిఎం నరేంద్ర మోడీ గారు సహకారంతో ఒక ప్రజా పాలన సాగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కూడా గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఖజానా దివాలా తీయించిన ఇంతటి సంక్షోభంలో కూడా సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో ఇస్తున్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం.